ఈరోజు బ్యాక్ స్లైడింగ్, వెనక్కి జారిపోవటం, భక్తిలో జారిపోవటం. భక్తిలో అభివృద్ధి పొందటం ఒక మెట్టయితే, ఆశీర్వదించబడిన తర్వాత దిగజారిపోయేటువంటి విశ్వాసుల్ని అనేకులను చూస్తున్నాం. సేవకులు, విశ్వాసులు, దేవుని ఆశీర్వాదాలు అనుభవించిన వారు, దేవుని యొక్క మేలులు పొందినవారు, భక్తిలో రక్షించబడిన తరువాత వారి విశ్వాసములో జారిపోయే వారిని గురించి బైబిల్లో ఎంతోమందిని చూస్తున్నాం. నిజ జీవితాల్లో కూడా ఈ రోజున చెప్పాలంటే క్రైస్తవ సంఘములో ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందే వారి కంటే ఆధ్యాత్మికంగా దిగజారిపోయిన వాళ్ళే ఎక్కువ పర్సెంట్ ఉన్నారు. ఎందుకు ఒక వ్యక్తి భక్తిలో దిగజారిపోతాడు, భక్తిలో జారిపోతాడు? జారిపోతే భక్తిలో భక్తిహీనుడి వలన వాటి పర్యవసనం ఏంటి? మనం విశ్వాసిగా ఉండి భక్తిహీనులమైతే దాని వలన ఏం జరుగుతుంది? ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి? మనకేమవుతుంది, మన చుట్టూన్న వాళ్ళకి ఏమవుతుంది అన్నది ఈరోజు మనం నేర్చుకోవాలనుకుంటున్నాం. యోనా గ్రంథంలోనికి వెళ్దామండి. యోనా 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు అమితయ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యోనా ఒక ప్రవక్త. యోనాతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడే చెప్తున్నాడు, మీడియేటర్ ద్వారా కాదు, ఇంకొకరి ద్వారా కబురు పంపించలేదు, SMS పెట్టలేదు, ఫోన్లో కాదు, నేరుగా మాట్లాడుతున్నాడు. ఏమని? యెహోవా వాక్కు అమిత్తయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. యోనా లేచి నినివే పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించెను అని ఉందనుకోండి, ఎంత బాగుండేదో. ఏంటండి? లేచి నినివే పట్టణమునకు వెళ్ళి దుర్గతి పట్టణాన్ని ప్రకటించు. అర్జెంట్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, ఎమర్జెన్సీ న్యూస్. వెంటనే వెళ్ళు నువ్వు. మరీ విపరీతమైపోయింది నినివే పట్టణస్థుల పాపం, వాళ్ళని హెచ్చరించాలి. ఇప్పుడు నువ్వు వాళ్ళకి నా మాట చెప్పాలి, నా వార్నింగ్ ఇవ్వాలి, నా హెచ్చరిక ఇవ్వాలి. లే యోనా, లే, నినివేకెళ్ళు, నేను చెప్పమన్న మాటలు చెప్పు అని అంటే ఏం చేయాలండి? యోనా దేవుని సేవకుడు. దేవుడు చెప్పినట్టు చేయాలి. యజమాని మాట సేవకుడు వినకపోతే ఏమవుద్ది చెప్పండి? ఈ రోజున ఉద్యోగం తీసి పడేస్తారు. మరి యోనాకి ఒక ప్రాముఖ్యమైన, అత్యవసరమైన ఒక విషయాన్ని ఎంతో భారంతో వెళ్ళి నినివేకి దుర్గతి పట్టునని ప్రకటించు అంటే, అయితే అని ఉంది అక్కడ. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణముకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. నినివే వెళ్ళమంటే తర్షీష్ వెళ్తున్నాడు. మీ బైబిల్లో వెనకాల మ్యాప్ ఉంటుంది, ఎప్పుడన్నా చూసారా? తర్షీష్ ఎక్కడుందో, నినివే ఎక్కడుందో చూసారా? ఒక్కటే ఉంది మనకి, ఇది పాత నిబంధన ఉంది. ఇదిగోండి నినివే, ఇక్కడ ఉంది నినివే.
ఇంకా మిగిలిన ఇందులో మెన్షన్ చేయాలి. ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఉన్నాయి, చాలా ఊర్లు ఉంటాయి. యొప్పే ఎక్కడుంది? యొప్పే చూడండి. అది నినివే పక్కనే యొప్పే ఉంది, ఎందుకంటే అది ఓడరే ఉంది, అక్కడే ఓడరే ఉంది కాబట్టి నినివే నుంచి యొప్పేకి వెళ్ళాడు. సరే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, అది తర్వాత చూద్దరు. కానీ అసలు సారం గమనించండి. వాళ్ళ యోనా కథ కాదు, వెనక్కి జారిపోయినోడి కథ. అందులో యోనా ఉన్నాడు కాబట్టి ఆ కథలోకి వెళ్ళాం. వెనక్కి జారిపోయిన వాడు దేవుని మాట వినడో, దేవుని మాట విని వణకడో, దేవుని మాటను లక్ష్య పెట్టడో, దేవుని మాట సీరియస్గా తీసుకోడు. ఎవడు నా మాట విని వణుకుచున్నాడో వానినే నేను దృష్టిస్తున్నానన్న మాట మర్చిపోతాడు. దేవుని మాటలు అలవాటైపోతాయి. దేవుడు చెప్పేది నాకు ముందే తెలిసినట్టు ప్రవర్తిస్తుంటారు. చూడండి, ఈ రోజుల్లో కొన్ని ప్రసంగాలు వినే వాళ్ళకి నాకు ముందే తెలుసులే దావీదు గురించి అంది ఒక ఆమె. ఏం తెలుసు దావీదు గురించి? నాకే ఇంకా తెలియలే. 46 సంవత్సరాల నుంచి చదువుతున్న బైబిల్, ఇంకా దావీదు సంగతులు బోర్డు బయటపడుతున్నాయి. ఆయా సందర్భాల్లో ఆయా విషయాలను పరిశుద్ధాత్ముడు నేర్పిస్తున్నాడు. దావీదు కథ అంటే ఏదో ఈ కథలాగా నువ్వు ధ్యానిస్తున్నావేమో, కానీ అంతరర్థం ఎంతో ఉంది అందులో. అతని అనుభవంలో ఉన్న అనేక విషయాలు ఉన్నాయి. ఏది మనకు తెలియదు, కానీ భక్తిలో ముదిరిపోయామనుకునే వాడికి అన్నీ తెలుసు అంటాడు. ఒకటేనండి, అన్నీ తెలుసున్నోడికి ఏం తెలియదు అని అర్థం. ఏం తెలియదు అన్నోడు కనీసం కొంచెమన్నా తెలుసు అని అర్థం. భక్తిలో దిగజారిపోయే వాడికి దేవుని మాటలు విలువగా ఉండవు. దేవుని మాటలను సీరియస్గా, అంటే ఏమంటాం తెలుగులో, సీరియస్గా జాగ్రత్తగా వినడు, ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఇవ్వడు, వాటిని పెడచెవిని పెడతాడు. ప్రసంగం అనేటప్పటికి కొంతమందికి నిద్ర వస్తుంది, కొంతమంది లేచి వెళ్ళిపోతుంటాడు, కొంతమంది బైబిల్ చదువుకుంటారు అప్పుడే, ఎప్పుడు టైం లేనట్టు. ఏంటండి, కొంతమంది పక్క వాళ్ళతో మాట్లాడుతుంటారు. కారణం ఏంటంటే భక్తిలో జారిపోయినోడు ఏం మాట్లాడతాడా దేవుడు ఈ రోజున ఈ సేవకుని ద్వారా? ఏం మాట్లాడుతున్నాడా దేవుడు నాకు ఈ వాక్యం ద్వారా? ఆయన వాక్కు ప్రత్యక్షమైందనుంది అక్కడ. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడల్లా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అన్న భయంతో నువ్వు చదివితే, అన్న ఆసక్తితో నువ్వు చదివితే, అన్న విశ్వాసంతో నువ్వు చదివితే తప్పకుండా ప్రతిసారి బైబిల్ చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. మొదట్లో ఉంటుంది ఆసక్తి. రక్షించబడ్డ మొదట్లో బైబిల్ని దులిపి జాగ్రత్తగా పట్టుకొని పేజీలు నలగకుండా ఎంతో మనస్ఫూర్తిగా చదువుతాం, ఆసక్తిగా చదువుతాం. కానీ కొద్ది రోజులు అయ్యేటప్పటికీ విశ్వాసి ఆశీర్వదించబడిన తర్వాత, దీవించబడిన తర్వాత దేవుని మాటలను నిర్లక్ష్యం చేస్తాడు. దేవుని మాట నిర్లక్ష్యం చేస్తున్నావంటే, దేవుని మాట వినటం లేదంటే, విన్న మాటకు లోబడటం లేదంటే ఆధ్యాత్మికంగా నీవు పతనమైపోతున్నావు, బ్యాక్ స్లైడ్ అవుతున్నావు. సామెతలు 10వ అధ్యాయం 11, 12, 13 అధ్యాయాలు ఇంటికి వెళ్ళి చదవండి. 10, 11, 12, 13 అధ్యాయాలు. నీతిమంతులకు వచ్చే ఆశీర్వాదాలు, భక్తిహీనులకు కలిగేటువంటి నష్టాల గురించి ఆ 3 అధ్యాయాల్లో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. నీతిమంతులకి కలిగే దీవెన, భక్తిహీనులకు కలిగే నష్టం, శాపం విషయాలు చాలా రాయబడి ఉన్నాయి. నీతిమంతుడంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు, రక్షించబడిన వాడు. భక్తిహీనుడంటే ఎవరు? పాపి కాదు. పాపిని సిన్నర్ అంటారు, సిన్నర్స్ అంటారు. వికెడ్ అంటే దుర్మార్గులని, పాపులు అంటే సిన్నర్స్ అని. భక్తిహీనులు అంటే ఒకప్పుడు భక్తిగా ఉండి ఆ భక్తిలో దిగజారిపోయిన వారు భక్తిహీనులు. దానికి ఇంగ్లీష్లో ఏముందంటే బ్యాక్ స్లైడర్స్, భక్తిలో జారిపోయిన వాళ్ళు. కాబట్టి ఒకప్పుడు భక్తిగా ప్రవక్తగా దేవుని చేతుల్లో వాడబడిన యోనా దేవుని మనస్సు బాగా ఎరుగును, దేవుని మనస్సు ఎరుగు. కాబట్టి ఏమంటున్నాడు? ఎందుకు తను దేవుడు చెప్పిన మాట వినలేదు? ఎందుకు దేవుడు చెప్పిన మాట వినలేదు? దేవుడు చెప్పిన మాట తనకి ఇష్టంగా లేదు, తనకు అనుకూలంగా లేదు, తనకు
ప్రయోజనకరంగా లేదు. నాకేం ప్రయోజనం, నేను పోయి వాళ్ళని తిట్టొస్తే తనులు తిని రావాలి నేను అక్కడ. నీవు నినివే పట్టణమునకు వెళ్ళి, నినివే ప్రజలారా మీరు ఆశీర్వదించబడుదురు, మీ పంటలు ఆశీర్వదించబడతాయి, మీ యొక్క వస్తువులు ఆశీర్వదించబడతాయి, మీకు ఆరోగ్యం కలుగుతుంది, మీకు క్షేమం కలుగుతుంది అని చెప్పమనుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళుండేవాడు యోనా. ఎందుకంటే వాళ్ళకి అలా చెప్పగానే ఈయనకు పళ్ళు, పలహారాలు, కానుకలు అన్నీ వచ్చేస్తాయి. వెళ్ళి ఏం చెప్పమంటున్నాడు? మీ పాపం ఘోరమైంది, దేవుని నాశనం మీ మీదకి వచ్చేస్తుంది అని చెప్పమంటున్నాడు. అని చెబితే చెప్పు దెబ్బలు తినాలి. వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారండి? తిట్టి పంపిస్తారు, కొట్టి పంపిస్తారు. అది అంత అంత మంచి సంతోషకరమైన వార్త కాదు. కాబట్టి నాకు అనుకూలంగా ఉన్నదానికి నేను లోబడతాను, నాకు ఇష్టమైతే, నాకు ప్రయోజనం అంటే నేను చేస్తాను అన్న భక్తి నిజమైన భక్తి కాదు. భక్తిహీనుడు ఎప్పుడు లాభం కోసం చూస్తాడు. భక్తిహీనుడు ఎప్పుడు స్వప్రయోజనం కోసం చూసుకుంటాడు. భక్తిహీనుడు ఎప్పుడు కూడా తన ఇష్టానికి అనుకూలంగా ఉంటేనే ఏదైనా చేస్తాడు. నీ సొంత తలంపులతో నిండిపోయి ఉండేవాడు భక్తిహీనుడండి. దేవుని తలంపులతో నిండి ఉండేవాడు నీతిమంతుడు, విశ్వాసి. దేవుని ఆలోచనలతో నింపబడి ఉండాలి. కానీ భక్తిహీనుడు తన ఆలోచనలతోనే నింపుకొని ఉంటాడు. తను అనుకున్నదే జరగాలనుకుంటాడు, తన ఆలోచనలతోనే నడవాలనుకుంటాడు. కాబట్టి ఇక్కడ నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళాడు. తర్షీషులోని ప్రత్యేకత ఏంటి? తర్షీషుకి ఎందుకు వెళ్తున్నాడు? తర్షీషుకు చాలా ఓడలు వెళ్తాయి. అది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఉన్నటువంటి ఒక మంచి ఓడరేవు. అది సక్సెస్కి, అభివృద్ధికి, ఆడంబరాలకు గుర్తు. అది హానిమూన్ లాగా అన్నమాట అయ్యగారికి. సువార్త చెప్పడానికి యుద్ధభూమికి వెళ్ళరా నాయన అంటే, నేను హాలిడే ఇన్కి వెళ్తానని పోయాడు అన్నమాట. ఇటు పోతున్నాడు ఆయన. చూసారా, మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. మన ఆలోచనలు ఎప్పుడు దేవునిలో హాయిగా ఉండాలి. దేవుణ్ణి నమ్ముకుంటే మనకి ఎప్పుడు హాలిడే లాగా ఉండాలి. దేవుణ్ణి నమ్ముకుంటే ఎప్పుడు మనకు ప్రాస్పారిటీ ఉండాలి, సక్సెస్ ఉండాలి, అభివృద్ధి ఉండాలి, ఆనందం ఉండాలి. అందుకే ప్రభువుని నమ్ముకున్నాను అంటే, ప్రభు అంటాడు, ఎవడైనా నన్ను వెంబడించగోని ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని నన్ను వెంబడించాలంటాడు. భక్తిలో ఉన్నవాడు సిలువెత్తుకోవడానికి ఏమాత్రం సంశయించడు. ప్రభు అడుగు జాడల్లో నడవడానికి ప్రాణాలు తెగించిన హతసాక్షులను ఎందరినో మనం చరిత్రలో చూస్తున్నాం. కానీ భక్తిలో దిగజారిపోయిన వాడు సిలువ మోయడానికి ఇష్టపడాడు. కానీ సంతోషం కోసం, ఆడంబరాల కోసం, అభివృద్ధి కోసం తాపత్రయపడతారు. నీ భక్తి ఎందుకు? నీ భక్తి చెప్పు. నీ భక్తి ఎందుకు? ఆశీర్వాదాలు కావాలి అంటే మేడలు కట్టుకోవాలి, ఆస్తిపాస్తులు రావాలి, మంచి బిజినెస్ దొరకాలి, మంచి ఉద్యోగాలు దొరకాలి, ఇవన్నీ మంచిగా ఉండాలి. అందుకోసం నేను యేసుప్రభుని నమ్ముకుంటానని ఎవడన్నా అంటే, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే మనం దౌర్భాగ్యం అని బైబిల్ చెప్తుంది. భక్తిహీనుడి మనసు భూ సంబంధమైన వాటి మీదే ఉంటుందండి. నీతిమంతుడి మనసు పరసంబంధమైన వాటి ఉంటుంది. భక్తిలో దిగజారిపోయిన వాడు వెలిచూపును బట్టి నడుస్తాడు. విశ్వాసిగా ఉన్నవాడు విశ్వాసమును బట్టి నడుస్తాడు. వెలిచూపును బట్టి కాక మనం విశ్వాసమును బట్టి నడవాలి. నీతిమంతుడు విశ్వాసమును బట్టి జీవిస్తాడు. కానీ ఈ రోజున చాలామంది భక్తులనే చెప్పే వారి స్థితిలో వారి భక్తిలో శక్తి లేనిదిగా కనపడుతుంది. భక్తి శక్తి లేని భక్తి వలన ప్రయోజనం లేదండి. ఈ అంచె దినాలలో మనుషుడు పైకి భక్తి గల వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటారని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి యుద్ధభూమికి వెళ్ళు, సువార్త చెప్పు, నా పని చెయ్యి అని ప్రభు అంటే, నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతాను, నేను మంచి తర్షీష్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి కేవు ఇచ్చి, అంటే టికెట్ కొనుక్కొని ఓడ ఎక్కాడు. టికెట్కి డబ్బులు ఎక్కడి? దేవుని సేవకుని దగ్గర ఉన్న డబ్బులన్నీ ఎవరివి తెలుసా? దేవుని సేవకుని దగ్గర ఉన్న డబ్బులు ఎవరివి? మాకు వేరే జీతాలు లేవు, భత్యాలు లేవు. ఏంటంటే ఇది నా డబ్బు అంటానికి వీలే లేదు. దేవుడిచ్చిన డబ్బును దేవుని చిత్తములోనే వాడాలి, కానీ నీకు ఇష్టం వచ్చిన టికెట్లు కొనుక్కోవడానికి కాదు.
నీకు ఇష్టం వచ్చిన చోట్లకి వెళ్ళటానికి కాదు. ఏంటండి, దేవుని డబ్బు తీసుకొని సినిమా టికెట్లు కొంటావా? సర్కస్ టికెట్లు కొంటావా? నీకు ఇష్టం వచ్చిన హానుమూన్కి వెళ్తావా? సువార్తకు వెళ్ళమని దేవుడు డబ్బిస్తే, సువార్తను ప్రకటించమని డబ్బిస్తే షికారులు చేయడానికి కుదురుద్దా? డబ్బిచ్చి కొన్నాడు, మనస్సాక్షి గుచ్చుకోవటంలా. ఇది దేవుని డబ్బు కదా. ఇది దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళకుండా దేవుని డబ్బును నా స్వప్రయోజనం కోసం వాడుకుంటున్నాను కదా అనే మనసాక్షే లేదు. దేవుని భక్తిలో జారిపోయే వాళ్ళకి ఏముండదో మనసాక్షే లేదు. నేను సాలిగ్రామ్ అనే ప్లేస్లో చెన్నైలో సేవ చేస్తున్నప్పుడు ఒక సహోదరు వచ్చింది. అన్నయ్య గారండి క్షమించండి అంది. ఏమైందమ్మా అంటే, అది కాదండి, 10 రూపాయలు దశంభాగం ఎత్తిపెట్టానండి కానుకెయ్యాలని. ఈ లోపల మూటలోడు వచ్చాడండి, చీరల మూటలోడు. ఆ రోజుల్లో 10 రూపాయలు చీర వచ్చేది, ఇప్పుడు రాదు. ఆ పచ్చ చీర చూసి మక్కువబడి కొనుక్కున్నానండి. కొనుక్కున్నాక అదేదో గంజిగా ఉందని నీళ్ళల్లో ఆరేద్దామంటే ఆవు వచ్చి నమిలేసిందండి. మెడ్రాసులో గడ్డి ఉండదండి, వాళ్ళు బయట ఆరేస్తారు. బయట ఆరేస్తే ఆవు గడ్డి అనుకొని నమిలి వెళ్ళిపోయిందంట. దేవుని డబ్బులు దేవునికి ఇవ్వలేదు, చివరికి నాకు మిగలలేదు, నన్ను క్షమించండి అని పశ్చాత్తాపడుతుంది పాపం. ఏంటండి, దేవుని డబ్బు దేవునికి వాడాలి, దేవుని సేవకు వాడాలి, దేవుని మందిరంలోనికి తేవాలి. అంతేగాని దేవుని డబ్బుని ఎత్తిపెట్టి సరిపోలేదని మళ్ళీ నీ సొంత ఖర్చులకు వాడుకుంటే ఏమవుద్దండి? భక్తిహీనుడు దేవునికి దశంభాగం ఇవ్వడు. చాలామంది సిస్టర్స్ చెప్తుంటారు, మా వారు ఒప్పుకోరండి దశంభాగం ఇవ్వటానికి, కూరగాయల డబ్బుల్లో మిగిల్చుకున్న కానుకేస్తున్నాను నేను అంటది. ఏమో మీ ఆయన ఏం చేస్తాడు? రోజు తాగి వస్తాడండి. అదే సంగతమ్మా, ఆయనకి తాగుడు సరిపోవటం లేదు డబ్బులు. ఆ నాబాలు దగ్గరికి దావీదు తన సేవకులను పంపించాడు. నీ గొర్రెల చోటే మా గొర్రెలు ఉన్నాయ్యా, మేము మీ గొర్రెలు రాత్రి మగళ్ళు కాపాడాము, నువ్వు గొర్రెపుచ్చు కత్తిరించుకుంటున్నావు అని తెలిసింది. నా సేవకులకి ఏదన్నా కొంచెం ఇచ్చి పంపించు, కొంచెం మాంసం ఇచ్చి పంపించు. మన కోతల్లాగా వాళ్ళు సంవత్సరానికి ఒకసారి గొర్రెపుచ్చు కత్తిరించి పండగ చేసుకొని గొర్రె మాంసం వండుకొని తింటారు. కాబట్టి ఏదన్నా కొంచెం మాంసం ఇచ్చి పంపించంటే నాబాలు ఏమన్నాడు? నా గొర్రెల మాంసము నాకు బొత్తిగా ఎరగనోడికి నేనెందుకు ఇస్తాను, నేను ఇయ్యను పోడు అన్నాడు. దావీదు కోపం వచ్చింది, చంపుతానని వస్తున్నాడు. ఏంటంటే పాపం అబిగయీలు కాళ్ళ మీద పడి నా భర్త దోషం నాదని ఎంచుకోమని పశ్చాత్తాపడింది. సరే, దావీదు కోపం మార్చుకొని తిరిగి వెళ్ళిపోయాడు. అబిగయీలు ఇంటికి వచ్చేటప్పటికి నాబాలు ఏం చేస్తున్నాడట? రాజులు విందు చేసినట్టు స్నేహితులందరినీ పిలుచుకొని మొత్తగా తాగి పడిపోయి ఉన్నాడు. ఏంటి, దేవుని సేవకుడు కొంచెం గొర్రె మాంసం ఇవ్వమంటే లేదన్నాడు, మొత్తం డబ్బంతా దేంట్లో ఖర్చు పెట్టాడు? తాగుబోతుల విందు చేసుకున్నాడు కూర్చొని. ఎంత భయంకరమండి ఈ రోజున. భక్తిహీనులకు దేవుడు అంటే భయం ఉండదు, దేవుడికి ఇవ్వాలని ఆశ ఉండదు, అది వేరే సంగతి. కొంతమందికి దేవుడికి ఇచ్చి ముక్తి పొందుదామనే ఆశ ఉంటుంది, అది ఇంకో సంగతి. హృదయం ఇవ్వకపోయినా డబ్బులు ఇచ్చేస్తే దేవుడు మనకి ఫేవర్ చేస్తాడు, మనకి మేలు చేస్తాడు అనుకునే మూఢనమ్మకం కలిగిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, అది వేరే సంగతి. కానీ నువ్వు భక్తిగా ఉండి దేవుని చేత దీవించబడిన తరువాత దేవుని డబ్బును జాగ్రత్తగా వాడాలి, దేవుని కొరకే వాడాలి. సరే, టికెట్ కొనుక్కున్నాడు. టికెట్ కొనుక్కున్నాడు ఎక్కడ కూర్చోవాలి? సీట్లో కూర్చోవాలి. చోట్లు లేనందున ఉంది అక్కడ ఏమన్నా? ఇప్పుడు ఫ్లైట్ ఉందనుకోండి, కరెక్ట్గా ఎన్ని సీట్లు ఉన్నాయి అన్ని టికెట్లు ఇస్తాడు. అక్కడేమీ మనకు ట్రైన్లో ఎక్కినట్టు ఎక్కేసి కూర్చోవడానికి కుదరదు. ఏంటండి, కేవ్ ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడు. కూర్చోవాలి కదా. ఎక్కడికి పోయాడు? ఎందుకు? అక్కడుంటే ఎవరైనా యోనా గారు నమస్కారం అంటారేమో అని భయం. ఎక్కడికి వెళ్తున్నారండి అని అడిగితే మళ్ళీ ఇంకో అబద్ధం చెప్పాలి వాడికి. ఎందుకు వచ్చిందిరా గొడవ అని చెప్పి వాడు అంటే భక్తిలో దిగజారిపోయిన వాడు ధైర్యంగా ఉండలేడండి. భక్తిలో దిగజారిపోయినోడికి గిల్టీ కాన్షియన్స్ ఉంటుంది. ఎప్పుడు చూసినా దోషారోపణ చేసే హృదయం ఉంటుంది. తాగొచ్చినోడు కొత్తగా నువ్వు అలవాటైపోయిన వాడి సంగతి వేరే. కానీ కొంతమంది తాగేసి మళ్ళీ టూత్పేస్ట్ పెట్టి మొహం అడిగేసుకొని మళ్ళీ దాంట్లో ఏదేదో వేసుకొని ఒక హాల్స్ వేసుకొని కప్పరించుకొని వచ్చి మళ్ళీ ఎవరైనా మాట్లాడతారనుకో, ఏం లేదు
నేనేమన్నా ఏదో తుడుచుకుంటా ఉంటారేంటి? వాడికేం తెలియకపోయినా సరే వాడికి వాడే ఫీలింగు. ఏమైనా వాసన వస్తుంది నా దగ్గర అంటాడు మళ్ళీ పైగా. యోనా తప్పులో ఉన్నాడు కాబట్టి మనస్సాక్షి గుచ్చుతుంది కాబట్టి ఓడ దిగువ భాగానికి వెళ్ళిపోయి నాయన తప్పు చేశానయ్యా, నువ్వు నినివే వెళ్ళమంటే నేను తర్షీష్ వెళ్తున్నానయ్యా, నన్ను క్షమించిన ఆయన అని ప్రార్థన చేసుకుంటున్నాడా? అవిధేయుడికి ప్రార్థన ఎట్టు వస్తుందండి? భక్తిహీనుడికి ప్రార్థన రాదు. ఒకవేళ గుంపులో చేస్తాడేమో ఏదన్నా ఆచార ప్రార్థన, అలవాటు ప్రార్థన, కానీ వ్యక్తిగతంగా ప్రార్థనాత్మ ఉండదు. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల యెహోవా నా మొర ఆలకింపడు. ఇక దేవుడు ఆలకించని వాడికి ప్రార్థన ఎట్టు వస్తుంది? ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళు రెస్పాండ్ ఇస్తే మాట్లాడుతుంటాం, కానీ అవతల వాళ్ళు హలో అని కూడా అనుకుంటే ఎంతసేపు మాట్లాడతావు? నువ్వు మాట్లాడలేవు. అలాగే ప్రార్థన దేవునితో నీ హృదయం సరిలేనప్పుడు చేయలేవు. కాబట్టి ప్రార్థన చేయకుండా ఆ మూల ముడుచుకొని పడుకొని నిద్రపోతున్నాడు. ఎక్కడికి పోతాడంట? యెహోవా సన్నిధి నుండి పారిపోవాలని వెళ్తున్నాడట. అసలు కొంచెమన్నా జ్ఞానం ఉందా అండి? ఎక్కడికి పారిపోతావు? అండి? 139వ కీర్తన చూడండి. 139వ కీర్తన. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోదును. 7వ వచనమమ్మా. నేను ఆకాశానికి ఎక్కిపోతే నువ్వు అక్కడున్నావు, నేను పాతాళములో పండుకుని నుండి నువ్వు అక్కడున్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్రపు దిగంతములో నివసించిన నీ కుడి చేయి నన్ను పట్టుకొనును, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకుని నన్ను ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవు. ఎక్కడికి పోతాడు? నేను ఆకాశంలోకి వెళ్తే అక్కడ ఉన్నావు, పాతాళంలోకి వెళ్తే అక్కడ ఉన్నావు, సముద్రంలోకి వెళ్తే అక్కడ ఉన్నావు, చీకట్లోకి వెళ్ళిపోయి దాక్కుందామంటే చీకటి కూడా నీకు చీకటిగా లేదు. నేను ఎక్కడికి పోయి దాక్కుంటాను? అరే, ప్రవక్త ఎన్నిసార్లు ఈ మాటలు చెప్పాడో, కానీ ఇప్పుడేం చేస్తున్నాడు? యెహోవా సన్నిధి నుండి పారిపోవాలనని ప్రయత్నిస్తున్నాడు. నాకు కనపడకుండా రహస్య స్థలములలో దాక్కొనగలిగిన వాడు ఎవరైనా కలడా? నేను సమీపము నుండి చూచు దేవుడనేనా, దూరము నుండి చూచు దేవుడను కానా? భక్తిహీనుడు అంతా తెలిసుండి కూడా దాక్కుందామని, పారిపోదామని, తప్పించుకుందామని ప్రయత్నం చేస్తుంటాడు. మన జీవితాన్ని చక్కబెట్టుకుందాం. మన ఆధ్యాత్మిక జీవితాన్ని అంచెదనాల్లో ఉన్నాం. ఏర్పరచబడిన వారిని కూడా సాతాను మోసగించడానికి ప్రయత్నిస్తున్నాడు. భక్తిలో జగజారిపోయిన వాడు ప్రార్థన మానేస్తాడు, వాక్యం చదవడు, దేవాలయానికి రాడు, దశంభాగం ఇవ్వడు, దేవుని బిడ్డల సహవాసం కోరడు, మనస్సాక్షి ప్రేరేపణకు లొగ్గడు, ఆత్మల భారం లేనివాడిగా ఉంటాడు, రక్షణ ఆనందాన్ని పోగొట్టుకొని సమాధానం లేనివాడిగా కుమిలిపోతుంటారు. ఇట్టి పరిస్థితులు, ఇట్టి సిమ్టమ్స్ ఏమైనా మీలో ఉంటే, ఈ రోగ లక్షణాలు ఏమైనా మీలో ఉంటే, ఇవి భక్తిహీనుల మార్గంలో నీవు ఉన్నావని గ్రహించి పశ్చాత్తాపడితే ప్రభు తిరిగి మనల్ని ఉజ్జీవింపచేస్తాడు. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఎంత మాత్రం ఏ ఒక్కడు నశించటం ఆయనకి ఇష్టం లేదన్నాడు. కాబట్టి ఆయన తన మనస్సు మార్చుకొని మన కొరకు తన ప్రేమను మన మీద కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి లేచిలబడిని ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. యోనా వంటి ప్రవక్తే దిగజారిపోతే మనం ఎంతటి వారిమండి? యోనా వంటి గొప్ప ప్రవక్తే బ్యాక్ స్లైడ్ అయితే ఎంత సులభముగా ఈ రాజు సాతాను మనల్ని దిగజార్చాలని ప్రయత్నిస్తున్నాడో ఒకసారి ఆలోచించేయండి. మొదటి ప్రేమ నీకుందా? మొదటి ఆసక్తి నీకుందా? ఆయన మాట విని వణికే పరిస్థితి నీకుందా? ఆయన వాక్యం చదవాలనే ఆసక్తి ఉందా? ఆయన సందులో ప్రార్థించుకోవాలి అనే ఆతృత ఉందా? దోషారోపణ చేస్తున్నప్పుడు నీ మనస్సు నువ్వు చేసింది తప్పు అని నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టే మారు మనసు అనుభవం ఉందా? పశ్చాత్తాపం ఉందా? ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఏ స్థితిలో నుంచి పడితేవో జ్ఞాపకం చేసుకో. ఎక్కడ పడిపోయావు నువ్వు?
ఏ విషయంలో తప్పు చేశావు? సెల్ ఫోన్లు, అపవిత్రమైన బొమ్మలు చూసి వాటికి అడిక్ట్ అయిపోయావా? స్నేహితులతో వెళ్ళి ఆ మత్తు పదార్థాలకు బానిసలకు బానిసవై ఆత్మలో దిగజారిపోయావా? ఒక్కసారి అనుకుంటూ ఒక పాపంలో పడి అందులో నుండి పైకి రాలేని స్థితిలోనికి వెళ్ళిపోయావా? భక్తిలో జారిపోయిన మూలాన్ని నీ కష్టాలు ఎక్కువైనాయి. నన్ను విడిచిన వారికి శ్రమలు విస్తరించునని బైబిల్లో చెప్పినట్టుగా ఆయన్ని విసర్జించావు కాబట్టే నీకు సమస్యలు ఎక్కువైపోయినాయి. నా నీతిని, రాజ్యాన్ని మొదట వెతకమంటే మొదట జీవనోపాధి, మొదట సంపాదన, మొదట కుటుంబము, మొదట లోక సంబంధమైన కార్యాలకు చోటిచ్చి ఆధ్యాత్మికంగా దిగజారిపోయిన మూలాన్ని ఏమీ లేని వాడిగా మిగిలిపోయావు. పశ్చాత్తాపడదాం, ప్రభు దగ్గర వేడుకుందాం. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ అంచె దినములలో పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉందరన్నమాట. భక్తిహీనతకు దారి చేస్తున్న ఎన్నో సేవలను, సేవకులను, విశ్వాసులను, దేవుని చేతుల్లో వాడబడిన వారిని కూడా చూస్తున్నామయ్యా. అట్టి స్థితి మాకు రాకుండా భయముతో, వణకుతో మా రక్షణ కొనసాగించుకోవడానికి సహాయం చేయము. మమ్మల్ని మేము పరీక్షించుకొని నీ మాట విని వణికే వారిగా చేయి నాయన. నీ చిత్తమే సిద్ధించునుగాక అని నీకు అప్పగించుకునే వారిగా చేయి నాయన. నిన్ను నమ్మటానికి మాకు సహాయం చేయి. నీ చిత్తములో బ్రతకడానికి మాకు సహాయం చేయి. లోకానికి చోటు ఇవ్వకుండా, పాపానికి లొంగకుండా, లోక ఆకర్షణలకు లొంగిపోకుండా ప్రాణమిచ్చిన ప్రభు వైపు చూస్తూ విశ్వాసముతో ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తడానికి సహాయము చేయము. నీ వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయము. మరల మమ్మను దర్శించి ఉజ్జీవించి నీ కొరకు సాక్షులుగా బ్రతుకుటకు కృప చూపించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మన అందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే కోల్కతాలో మార్చ్ 4వ తారీఖున ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. తెలుగువారైన మీరందరూ వస్తారని, అదే సమయంలో బెంగాలీ భాషలో మన టీవీ ప్రోగ్రామ్స్ వీక్షిస్తున్న వారు, హిందీ వారు, తమిళ వారు, ఇతర భాషల వారు కూడా ఈ గెట్ టుగెదర్కు ఆహ్వానిస్తున్నాం. మీరందరూ రండి. మనందరం కలిసి దేవునిని ఆరాధిద్దాం, ఆయన వాక్యం ద్వారా ఆదరించబడదాం. మరి ముఖ్యంగా టెలివిజన్ కార్యక్రమాల ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని కోల్కతా వస్తున్నాను. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. మార్చ్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఒకే సెషన్ కాబట్టి ఖచ్చితంగా రండి. మీరు దూర ప్రదేశాల నుంచి వచ్చేవారు తిరిగి వెళ్ళడానికి 7 గంటలకే మీకు ముగిస్తున్నాం. పెందలగడ రండి, 1 గంటకే రండి. దేవుని సన్నిధిలో ఆయన దీవెనలను అనుభవించండి. చిన్నగా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా. కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి, కాల్ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. క్యూఆర్ కోడ్ కూడా ఉంది. లొకేషన్ షేర్ చేసుకోవడానికి ఈజీగా ఈ క్యూఆర్ కోడ్ మీరు షేర్ చేసుకోండి. తప్ప వస్తారు కదా. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు
అద్భుతాలు చేసేవాడు నా యేసుడు, ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.